అదంతా మీ భ్రమ. ఆవిడకు మొగుడంటే ప్రాణం. మాయా మర్మం తెలియని మనిషి అనేది ఇందుమతి. ఇందుమతి ఎటువంటి అడదో అప్పారావుకు అర్థం కాదు. సాధారణంగా ఆడవాళ్లు భర్తలను వేధించే విషయాలనేమి పట్టించుకోదు. అప్పారావు కాలేజీ రోజుల్లో తనకు ప్రేమ లేఖలు వ్రాసిన ఇద్దరమ్మాయిల గురించి చెప్పాడు. వినడానికి కూడా ఆమె ఆసక్తి చూపించలేదు. విన్నాక చలించలేదు. జ్యోత్స్న పొరుగు ప్రమాదమని వేరే ఇల్లు మారుదామని అంటే లెక్క చేయదు. ఇందుకు కారణమేమిటి? స్త్రీగా ఆమెలో లోపాలున్నాయా? లోపాల విషయమై అప్పారావు ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఒక్క విషయానికి అతడికి స్పష్టమైంది. రాత్రి ఆమె భర్త కోసమే తను ఏం చేసినా అన్నట్లు ప్రవర్తిస్తుంది. రోజంతా హడావుడి చేసి భర్తకు ఊపిరి సలపకుండా చేసే ఇందుమతి రాత్రి అయ్యేసరికి నిరాసక్తురాలిగా మారిపోతుంది. తమ దాంపత్య జీవితం యాంత్రికంగా ఉంటున్నదని అప్పారావుకు తెలుసు. కాని అందువల్ల అతడికేమీ నష్టం కనిపించలేదు. ఇందుమతి అతణ్ణి ప్రేమిస్తున్నది. ప్రేమగా చూసుకుంటున్నది. ఇందుమతి వంటి భార్య ఏ భర్తకైనా వరం లాంటిది. ఆఫీసులో చాలా మంది అప్పారావును అభినందిస్తుంటారు అతడి అదృష్టానికి. అలా అభినందించిన వారిలో సుందర్రావు ఒకడు. సుందర్రావు మంచి చలాకీ అయినవాడు. అతడు కొత్తగా ఆ ఆఫీసులో చేరాడు. అప్పారావు అదృష్టం గురించి విని అతను ప్రత్యేకంగా అభినందించి, నీలాంటి వాళ్ళు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. మూన్ లైట్ క్లబ్బులో చేరకూడదు అన్నాడు. ఏమిటా క్లబ్బు? అన్నాడు అప్పారావు. అందులో గొప్ప గొప్ప వాళ్లకే ప్రవేశముటుంది. అక్కడికి గొప్పింటి ఆడవాళ్లు తరచు వస్తుంటారు. అక్కడ ఎవరికీ అడ్డు అదుపు ఉండదు. నీలాంటి పర్సనాలిటీ ఉన్నవాడిని చూసి ఏ లక్షాధికారి కూతురో మోజు పడిందంటే అంతే. నువ్వు స్వర్గం చూస్తావు అన్నాడు సుందర్రావు. నాలాంటి వాళ్లకు అందులో ప్రవేశం ఎలా వస్తుంది? అన్నాడు అప్పారావు ఆశగా. ఎలాగేముంది? నేను అందులో మెంబర్ని. నా భార్య బాధ భరించలేక అందులోంచి రిజైన్ చేస్తున్నాను. పాత మెంబరు రిజైన్ చేస్తూ కొత్త మెంబర్ని ప్రపోజ్ చేయొచ్చు. ఆ విధంగా నువ్వు అందులో ప్రవేశిస్తావు. ఒక వారం రోజులు నువ్వు ప్రొబేషన్లో ఉంటావు. ఏ పిల్లైనా నువ్వంటే ఇష్టపడిందా నీకు శాశ్వత సభ్యత్వం వస్తుంది. డబ్బుకు లోటుండదు. అయితే నేనా క్లబ్బులో చేరతాను అన్నాడు అప్పారావు. ఇందుకు నీ భార్య ఒప్పుకోదు. ఒప్పుకుంటుంది. ఛాలెంజ్ అన్నాడు సుందర్రావు. మర్నాడు అప్పారావు వచ్చి విషయానికి భార్యతో మాట్లాడాలని ఆమె ఒప్పుకుందని అంటే సుందర్రావు ఆశ్చర్యపడి, యు ఆర్ లక్కీ అన్నాడు. క్లబ్బుకి ఎప్పుడు వెడదాం? అన్నాడు అప్పారావు. నీకో చిన్న సలహా, క్లబ్బులో ఆడవాళ్లు ఎక్స్పెక్టేషన్ చాలా హైగా ఉంటుంది. నువ్వు నాటురకం ట్రిక్స్లో వెడితే వారం రోజుల్లో అక్కడ్నించి గెంటేస్తారు. ఈ ఊర్లోనే సెక్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఈ పేరు మాధవరావు. 50 రూపాయల ఫీజుకి 5 లక్షల విలువ చేసే సలహాలు, ఉపాయాలు చెబుతాడు. ముందు ఆయన సలహాలు తీసుకుని ఆ తర్వాత క్లబ్బులో చేరుదువుగాని అన్నాడు సుందర్రావు. అప్పారావు చాలా ఉత్సాహపడ్డాడు. ఆ రోజే అతడు మాధవరావును కలుసుకున్నాడు. 50 రూపాయలు సమర్పించుకున్నాడు. మాధవరావు అప్పారావుకు గంటసేపు చాలా చెప్పాడు. ఆడవాళ్లను అవసరాలు తీర్చే యంత్రాల్లా కాక మనసున్న మనుషులుగా చూసుకోవాలి. వాళ్లను లాలించాలి, అలరించాలి. అందుకు మానసికంగానూ భౌతికంగానూ కూడా కొన్ని పద్ధతులున్నాయి అంటూ శాస్త్రబోధ చేశాడు. ఆయన చెప్పిన విషయాలేమీ అప్పారావుకు తెలియవు. అతను ఆశ్చర్యపోయి, ఇన్ని విషయాలు తెలియకుండా ఇన్నేళ్లు ఎలాగున్నాను అన్నాడు. నువ్వే కాదు ఎందరో యువతీ యువకులకు ఇలాంటి విషయాలు తెలియవు. తెలుసుకోడానికి సిగ్గుపడి తమ జీవితాలను నరకం చేసుకుంటున్నారు. భర్త వల్ల తృప్తి లేక భార్య భర్తను సాధిస్తుంది. భర్త విసుక్కుంటాడు అన్నాడు మాధవరావు. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతుణ్ణి. నాకు మీరు చెప్పినవన్నీ తెలియకపోయినా ఇటువంటి బాధలు లేవు అన్నాడు అప్పారావు. అతడికి సుందర్రావు రంగనాథం వగైరాలు పడుతున్న బాధ అర్థమైంది. అయితే సుందర్రావుకి మాధవరావు తెలుసు. అయినా అతడి జీవితంలో నరకం ఎందుకుంది? అది పరోక్షంగా మాధవరావు జవాబు చెప్పాడు. నేను మీకు కొన్ని ఉపాయాలు చెబుతున్నాను. అది ఆచరించడం మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంది. అప్పారావు ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు అతడు భార్య కోసం మల్లెపూలు కొని తీసుకుని వెళ్ళాడు ఇంటికి. మాధవరావు ఉపాయాలు మొదటిసారిగా భార్య మీదనే ప్రయోగించి ఫలితం చూడాలని అతననుకున్నాడు. ఆ రోజు ప్రత్యేకంగా మంచం ఏర్పాటు చేయించాడు. భోజనాల వద్ద భార్యతో చిలిపిగా ప్రవర్తించాడు. ఆమె నోట్లో ముద్ద ఉండగా ముద్దు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ రాత్రి ఒక వింత రాత్రి. దంపతులిద్దరూ ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయారు. నిద్ర లేచేసరికి బాగా ఆలస్యమైంది. ఎన్నడూ లేనిది ఇందుమతి భర్తను చూసి సిగ్గుపడింది. అప్పారావు హడావుడిగా తెమిలాడు. ఈరోజు మీరు ఆఫీసుకు వెళ్ళొద్దు అన్నది ఇందుమతి. ఎందుకు? నెమ్మదిగా తెమిలి
ఏ మూన్ షోకో వెడదాం అన్నదామె. సుందరరావుతో చెప్పాను. ఈ రోజు మూన్ లైట్ క్లబ్బుకు వెడదామని అన్నాడు అప్పారావు కంగారుగా. పెళ్ళయినాక కూడా మీకు ఇదేం బుద్దండి. మీకు మూన్ లైట్ క్లబ్బులోనే కాదు, ఏ క్లబ్బులోనూ చేరడానికి వీల్లేదు అన్నది ఇందుమతి. ఎందుకని అన్నాడు అప్పారావు. పోనీ నేను చేరనా అన్నది ఇందుమతి. ఏమన్నా అన్నాడు అప్పారావు తెల్లబోయి. నేను చేరడానికి మీకు అభ్యంతరాలుంటే అవే అభ్యంతరాలు నేను చెబుతాను అన్నది ఇందుమతి. మరి మొన్న అలాగన్నావు. మొన్నటి మీరు నిన్నటి మీరు ఒకటి కాదు అన్నది ఇందుమతి. చెల్లున కొట్టినట్లయింది అప్పారావుకి. అతడింకేమీ మాట్లాడలేదు. ఆ మరునాడతడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు సుందర్రావు అతన్ని పలకరించి, నిన్న నీకోసం చూశాను అన్నాడు. నేను మూన్ లైట్ క్లబ్బులో చేరడం లేదు. నీ భార్య ఒప్పుకోలేదా? లేదు. కాంగ్రాట్యులేషన్స్ అన్నాడు సుందర్రావు. ఎందుకని అన్నాడు అప్పారావు నీరసంగా. నీ భార్య నిన్ను భర్తగా కాక అంటే కేవలం భరించువాడుగా మాత్రమే గాక మగవాడిగా గుర్తించినందుకు. అప్పారావు మాట్లాడలేదు. అతనికి అర్థమైంది. ఇందుమతికి దాంపత్య జీవితమంటే ఏమిటో, అందులోని ఆనందమేమిటో మగవాడిగా తానెంత సమర్థుడో అర్థమైంది. ఆమె వెనువెంటనే అతనిని అనుమానించడం మొదలుపెట్టింది. ఇప్పుడు అప్పారావు శారదకు ప్రైవేట్లు చెప్పడం లేదు. పొరుగున జ్యోత్స్న ఉన్న కారణంగా వేరే ఇల్లు మారాడు. అంతకాలం తన అదృష్టంగా భావిస్తున్నది తన అసమర్థతగా గుర్తించడం కోసం సుందర్రావు మూన్లైట్ క్లబ్బును సృష్టించాడా అన్న అనుమానం అతడికి ఉన్నప్పటికీ, సంసార జీవితం స్వర్గతుల్యంగా ఉండడం వల్ల సుందర్రావు మీద కోపం మాత్రం లేదు. కాలింగ్ బెల్ మోగగానే ఉలిక్కిపడి లేచింది ఇందుమతి. ఆమె కనుల మత్తు ఇంకా వదలలేదు. ఆమె మంచం మీంచి లేచి లేవగానే మరోసారి మోగింది కాలింగ్ బెల్. ఇంకెవరు ఆయనే అయింటారు అనుకుందామే. ఒకసారి బట్టలు సవరించుకుని మత్తుగా ఆవలించి పడక గదిలోంచి బయట పడగానే మరోసారి కాలింగ్ బెల్ మోగింది. రెండంగల్లో పరుగున వెళ్లి వీధి తలుపు తీసిందామె. అప్పారావు నవ్వుతూ లోపలకు ప్రవేశించాడు. ఏమిటండి, నేను వచ్చేలోగా అంత తొందరేమిటి? అంది ఇందుమతి విసుగ్గా. కాలింగ్ బెల్ అన్ని మార్లు మోగించారు. అప్పారావు నవ్వి, నువ్వు నిద్రపోతుంటావని నాకు తెలుసు. అందుకే అన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టాల్సొచ్చింది. పోనీ లోపల నుంచి వస్తున్నా అని ఒక్క మాట అనొచ్చు గదా నువ్వు అన్నాడు. బాగుంది. వచ్చింది మీరేనని తెలిస్తే అలాగే అనేదాన్ని. అవును, ఎప్పుడూ కావాలంటే అప్పుడు నీకింత నిద్ర ఎలా పడుతుందో చెప్పవు అన్నాడు అప్పారావు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోయే అవకాశం లేకనే ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతుంటాను నేను అన్నది ఇందుమతి. అప్పారావు ఏదో అనబోయాడు కాని ఆమె అతన్ని మాట్లాడనివ్వలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులుంటాయా, తీరుబడి దొరకడం తనకు ఎంత కష్టమో ఇందుమతి అతడికి వివరించి చెప్పింది. నీ గురించి నువ్వే అలా అనుకుంటే మరి నా సంగతి ఏమిటి? నిన్ను గురించి నేనేమనుకోవాలి అన్నాడు అప్పారావు. మీరా అని పకపకా నవ్వింది ఇందుమతి. ఇంట్లో ఉన్నంతసేపు మీ పనులు కూడా నేనే చేయాలి. నాకు పని చెరుపు తప్పితే మీ వల్ల ప్రయోజనమేమీ లేదు. ఆ పైన ఆఫీసుకు వెళ్ళి కూర్చుంటారు. ప్రజల సొమ్ము తినడమే కాని మీ వల్ల ప్రజలకు చిన్న మెత్తు ఉపకారం కూడా జరగదు. ఆ పైన ఇంటికి వెంటనే రాకుండా పనికిరాని పెత్తనాలు అని. అవును, ఆ రంగనాథం గారప్పుడే వచ్చేశారు కదా. మీకెందుకు ఇంత ఆలస్యమైంది అంది ఇందుమతి. ఈరోజు ఆఫీసులో రీటా పార్టీ ఇచ్చింది. ఆమెకు మెరిట్ ప్రమోషన్ అని ఒక ఇంక్రిమెంట్ ఎక్స్ట్రాగా ఇచ్చారు. అందుకని ఆఫీసు కాగానే పార్టీ. కోలీగ్స్ అందరం హాజరయ్యాం అన్నాడు అప్పారావు. మరి రంగనాథంగారు మీ రీటాకు కొలీగ్ కాదా అన్నది ఇందుమతి. ఎందుకు కాదు, కానీ ఆయనకు భయం. ఆయన భార్య పెద్ద అనుమాన పిశాచి అని నీకు తెలియదా అన్నాడు అప్పారావు. రంగనాథం గురించి ఇందుమతికి అప్పారావు ద్వారానే తెలుసు. అతడి భార్యకు అతడి మీద విపరీతమైన అనుమానం, భర్తను క్షణం కూడా వదలదు. అతడు ఆడవాళ్లతో మాట్లాడటానికి వీల్లేదు, ఆఫీసు నుంచి ఆలస్యంగా రావడానికి లేదు, ఆఫీసులు పెందరాలే వెళ్ళడానికి లేదు, బయటకు ఎప్పుడు వెళ్ళినా భార్యతో కలిసి వెళ్ళాలి. అదేం మనిషా, ఎందుకో అనుమానం అన్నది ఇందుమతి. ఇందు, అందరూ నీకులాగే ఉంటారా? అదంతా నా అదృష్టం అన్నాడు అప్పారావు. అప్పారావు ఈ మాటలు మనస్ఫూర్తిగా అన్నాడు. అసలు అతడికి మనుషుల్ని కావాలని పోగిడే అలవాటు లేదు. ఇందుమతి అప్పారావును దేనికీ నొప్పించదు. ఆఫీసుకు పెందరాలే వేడతానంటే వెళ్ళమంటుంది. ఆలస్యంగా వస్తే కారణం తెలుసుకుని ఊరుకుంటుంది. అతను ఎల్లకాలం తనతోనే తిరగాలని నొక్కించదు. ముఖ్యంగా తోటి ఆడవాళ్ల విషయంలో ఆమె హృదయం మరీ విశాలం. వాళ్లకు నాలుగిళ్ల అవతల శారద అనే అమ్మాయి ప్రైవేటుగా BA కడుతున్నది.
ఆమెకు సాయం చేయమని భర్తను తనే ప్రోత్సహించింది ఇందుమతి. శారద రోజూ వాళ్ళింటికి వచ్చి ప్రైవేటు చెప్పించుకుని వెడుతుంది. భర్త శారదకు ప్రైవేటు చెబుతుంటే ఇందుమతి వాళ్లను కనిపెట్టి కూర్చునేది కాదు. తన పనుల్లో తానుండేది. 4 రోజుల్నించి శారద ఊళ్ళో లేదు. శారద మనిషి బాగుంటుంది. అప్పారావుకు అప్పుడప్పుడు బుద్ధి చెదిరేది. కాని తెలిసిన వారి పిల్ల. అతడు మర్యాదస్తుడిలా ప్రవర్తించేవాడు. ఆమె చాలా బుద్ధిగా మసిలేది. శారదకు ప్రైవేటు చెప్పడం ద్వారా అప్పారావుకు ఆ వీధిలోనే మంచి పేరు వచ్చింది. అప్పారావు పక్కింట్లో ప్రదీప్ ఉంటున్నాడు. అతడి భార్య జ్యోత్స్న. ప్రదీప్ మనిషి బాగుండడు. భార్య పక్కన నిలబడితే ఆమె కంటే ఒక అంగుళం పొట్టిగా ఉన్నాడా అనిపిస్తుంది. మనిషి ఛాయ నలుపుకు దగ్గర. ముఖంలో కళ కూడా తక్కువ. అతను ఏదో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది కానీ భార్యంటే బొత్తిగా పట్టదు. ఎప్పుడూ ఇంటి పట్టున ఉండడు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఏ క్లబ్బు నుంచో తాగి వస్తుంటాడు. అప్పుడప్పుడు భార్యను కొడతాడని అప్పారావు అనుమానం. జ్యోత్స్నకు 20 ఏళ్లు ఉంటాయి. పెళ్ళై 2 ఏళ్లయింది. మనిషి చాలా అందంగా, సన్నగా, నాజుగ్గా ఉంటుంది. చూడగానే మరోసారి చూడాలనిపిస్తుంది. ఆమె కనులు ఎంత బాగుంటాయో చెప్పడం కష్టం. ఎప్పుడైనా ఆమె ఓరకంట చూసిందంటే ఏ మగాడికైనా ఆ చూపులు ఒక రోజంతా గుర్తుండిపోవాలి. జ్యోత్స్న అప్పారావు వంక అదోరకంగా అభిమానంగా చూస్తుంది. అవి మామూలు చూపులు కావు. ఆమె తనను ప్రేమిస్తున్నదని అప్పారావుకు అంతరంతరాల్లో అనుమానముంది. ఆ అనుమానానికి కొన్ని కారణాలున్నాయి. అప్పారావు మనిషి బాగుంటాడు. అతడు ఇందుమతి కంటే బాగుంటాడు. జ్యోత్స్నను చూసినప్పుడల్లా తను ఇందుమతికి బదులు జ్యోత్స్నను చేసుకోవలసిందని అతడికి అనిపించేది. తన మనసులోని మాటను ఏదో విధంగా భార్య గ్రహించాలని ఆ పక్కింటావిడనా వంక అదోలా చూస్తుంది. ఈ పొరుగు మనకు మంచిది కాదు అని చెప్పాడో రోజున. ఆవిడ చూపులే అంత. మీ వంక ఎలా చూస్తుందో నా వంక కూడా అలాగే చూస్తుంది అన్నది ఇందుమతి అతడి మాటలు తేలిగ్గా తీసి పారేస్తూ. జ్యోత్స్న ఎన్నోసార్లు వాళ్ళింటికి వచ్చింది. అప్పారావుతో సాహిత్య చర్చలు చేసింది. పుస్తకాలు అందిస్తూనో మరేదో వంక పెట్టో ఆమె అతడి చేతి వెళ్లను అప్పుడప్పుడు తాకిందని అప్పారావు అనుమానం.